హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి మిస్టిక్ ల్యాండ్, డైరెక్టర్ బై లీ లు. అదేం పేరు అంటే ఇది ఒక చైనీస్ మూవీ భయ్యా. సో పేర్లు అలాగే ఉంటాయి. తెలుగులో అవైలబుల్గా ఉంది, యూట్యూబ్లో ఫ్రీగా వస్తుంది. అండ్ డ్యూరేషన్ వచ్చి 1 hour 33 minutes. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు కనుక ఈ ఛానల్లో కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి మూవీ రివ్యూ వస్తుంది. అండ్ మార్నింగ్ ఒక మూవీ రివ్యూ పెట్టా విశేషం అని చెప్పి. సో భయ్యా మూవీ తెలుగు అవైలబుల్ లేదు, ఒకసారి వీడియో చూసండి అది కూడా. ఇంక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 1 hour 33 minutes టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. నాకైతే నచ్చలేదు మూవీ. ఎలాంటి వాళ్ళకి నచ్చుద్దంటే, నాకు ఒక 1.5 hour టైం పాస్ అవ్వాలి, స్టోరీ ఎలా ఉన్నా పర్లేదు, ఏదో టైం పాస్ అవుతే చాలు అనుకుంటే మీరు వెళ్ళి చూడొచ్చు, మీకు ఓకే అనిపిస్తుంది మూవీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి, మన హీరో వాళ్ళ ఫ్యామిలీ కొంతమంది సైంటిస్ట్ని తీసుకుని ఒక కొండ మీదకి వెళ్తారు, ఒక మిస్టిక్ ల్యాండ్ మీదకి. కానీ అక్కడి నుంచి తిరిగి రాదు. సో మన హీరో వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుని వాళ్ళ పేరెంట్స్ని కనిపెట్టడానికి అక్కడికి వెళ్తాడు. సో అక్కడ ఏం జరిగింది, వాళ్ళని కనిపెట్టారా లేదా, వీళ్ళు తిరిగి వచ్చారా లేదా, ఇవన్నీ తెలియాలంటే మీరు మూవీ చూసేయాల్సిందే. అక్కడ చూడడానికి ఏం లేదు, స్టోరీ ఎలా పడితే అలా ఉంటుంది, అటు ఇటు ఎలా పడితే అలా రాసేసుకున్నారు భయ్యా. ఆ విఎఫ్ఎక్స్ అయితే ఈ మూవీ 2023లో వచ్చిందంటే నాకు నమ్ముద్ది కావట్లేదు. ఎప్పుడో 90sలో విఎఫ్ఎక్స్ లో ఉంటుంది ఆ గ్రాఫిక్స్ అవన్నీ. ఆ పాములు గ్రాఫిక్స్ ఉంటుంది బ్రో, అప్పుడెప్పుడో అంజీలో చూసాను నేను ఆ గ్రాఫిక్స్, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను నేను. అంత ఘోరంగా ఉంది. అండ్ అంజీ బాగాలేదని కాదు, అప్పుడు అంజీలో అది గ్రేట్. బట్ ఇప్పుడు 2024లో ఇప్పుడు అదే తీసుకొచ్చి గ్రాఫిక్స్ పెడతానంటే చాలా వర్స్ట్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా అలాగే ఉంది. నాకైతే మూవీ ఏ విధంగా వర్కౌట్ అవ్వాలి, గ్రాఫిక్స్ పరంగా, స్టోరీ పరంగా ఎన్నో చూసేసాం ఇలాంటి చాలా సోది స్టోరీలు. ఇది కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ కన్వీనియంట్ గా రాసుకున్నారు అండ్ ఎలా పడితే అలా రాసుకున్నారు. సో అందువల్ల ఒక ఫ్లోలో వెళ్తా స్టోరీ. అండ్ సినిమాటోగ్రఫీ కానీ ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవాల్సిన పనే లేదు. ఇది ఒక చైనీస్ ఫిల్మ్ భయ్యా, వాళ్ళకి ఇది ఒక లో బడ్జెట్ మూవీ ఐ థింక్, నాకు తెలిసి. అందుకే ఈ విధంగా ఉంది మూవీ. మరీ మెచ్చుకోదగ్గ అయితే ఏం లేదు, క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెస్ చేయలేదు. మీరు ఏదో ఒక 1 hour 30 minutes టైం పాస్ చేద్దామంటే సరదాగా యూట్యూబ్లో ఉంది కాబట్టి, తెలుగులో ఉంది, వెళ్ళి చూడండి. ఏదో గొప్పగా ఉంటుంది తోపు తురుము అయితే కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్యామిలీ వాచబుల్ అంటే బ్రో ఫ్యామిలీ వాచబుల్లే. న్యూడ్ సీన్స్ కానీ ఎలాంటి 18+ అయితే లేదు మూవీలో. నేను చక్కగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకే, ఇంతకు మించి వీటి గురించి పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై.